అయితే మటుకు హాస్పిటల్ తీసుకురావడం అయితే జరిగింది. అదే ఈ రోజు కూడా రిపీట్ అవడంతో కూడా అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఆందోళన అయితే చెందడం అయితే జరుగుతుంది ధనలక్ష్మి. అదే విధంగా ఎందుకు ఇలా జరుగుతుందని చెప్పినది ఒక్కసారిగా జనాల్లో ఆందోళన కలిగి ఏంటి ఎలా ఏమైంది, తాగునీటిలో ఏమైనా మార్పు వచ్చిందా అని చెప్పినని మన హెచ్ఎంటీవీ సర్వే చేయడంలో అందరూ కూడా తాగేది కూడా కుళాయి నీళ్లే తాగుతున్నారని చెప్పినని మన సర్వేలో కూడా తేలింది. ఈ నేపథ్యంలోనే హుటాహుటిన వైద్య శాఖ మంత్రి అయిన ఆల్నాని గారు వెంబటనే డిఎంహెచ్ఓ సునందరా గారిని అక్కడికి పంపడంతో ఆవిడ ప్రతి ఇంటికి ఆరోగ్య సర్వే కూడా చేసి అసలు ఏం జరిగిందని చెప్పినని విశ్లేషణ చేస్తున్నారు ధనలక్ష్మి. ఇదే విధంగా ఏదైతే గానీ ఇప్పుడు ఈ పిల్లల్లో కూడా ఇద్దరికి పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో వాళ్ళని కూడా విజయవాడ కూడా తరలించడం అయితే జరుగుతుంది. వివరాల్లోకి వెళ్తే ఏంటని చెప్పినంటే గత నెల రోజులుగా కూడా అట్టర్పురం డ్రైనేజీ ఏలూరు కార్పొరేషన్ నగరంలో చేయడం అయితే జరుగుతుంది. ఈ డ్రైనేజీ మరమ్మతులు చేయడంలో ఏమైనా విషవాయువులు ఏమైనా బయటకు వచ్చి ఏమన్నా ఇలా మోసపోతున్నారా అని చెప్పిన ఆ కోణంలో కూడా జరుగుతుంది. థ్యాంక్ యూ భాను. Well, that's all.